బెస్ట్ హోమ్ మేడ్ గ్రీన్ చికెన్ టిక్కా అండ్ గ్రీన్ చికెన్ కర్రీ. ఇది హైదరాబాద్ పెళ్లిళ్లలో చాలా ఫేమస్ రెసిపీ. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఒకసారి ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకే రెసిపీతో 2 స్టైల్స్ రెసిపీ చేసుకోవచ్చు. రెసిపీ చూసేయండి. మిక్సర్ జార్లో పచ్చిమిరపకాయలను ఎక్కువగా స్పైసీకి తగినంత తీసుకోండి. పుదీనాని వేసుకోండి ఎక్కువ మోతాదులో. అలానే కొత్తిమీరని కూడా ఎక్కువ మోతాదులో వేసుకుని 15 క్యాష్యూస్, 10 ఇలాయచీ వేసుకుని గెడ్డ పెరుగు 4 స్పూన్స్ వేసుకోండి. ఒక 10 లవంగాలు, ఒక 5 స్పూన్స్ మిరియాలు, 4 స్పూన్స్ గసగసాలు, గుప్పుడు కరివేపాకును వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా లిక్విడ్ లాగా వస్తది. శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకున్న లిక్విడ్ని వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకుని ఒక నిమ్మ చెక్కను పిండుకోవాలి. బాగా కింద నుండి పైకి కలుపుకోవాలి. ముక్కకి బాగా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే ప్రతి ముక్కకి మసాలా పట్టుకుంటుంది. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకుని ఫ్లేవర్ కోసం కరివేపాకును వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే బాగా వేగనివ్వాలి. 5-6 మినిట్స్ తర్వాత వేరే సైడ్కి తిప్పుకోవాలి. ముక్క వీడిపోకుండా మెల్లగా రొటేట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇది వీక్లీ కానీ మంత్లీ కానీ బెటర్ ఆప్షన్. చికెన్ కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవడమే. ఇది చికెన్ టిక్కా. గ్రేవీతో కావాలి అంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఆయిల్లో వేసి బాగా మగ్గించాలి. చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టు బాగా మగ్గించాలి. ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చాక కలుపుకుని దగ్గరికి వచ్చే వరకు అలా లో ఫ్లేమ్లో ఉడికించాలి. దగ్గరికి వచ్చాక దింపేసుకోవడమే. ఇది గ్రీన్ చికెన్ కర్రీ. ఒక డిష్తో 2 స్టైల్స్ చూపించాను. వీడియో నచ్చిందా మరి? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కమెంట్ చేయండి.